జై భీమ్ అండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఒక వీడియో ద్వారా నా జాతి బిడ్డలకు, రాష్ట్రంలో ఉన్న అధికారులకు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక విన్నపం మీ ముందుకు తీసుకొస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడో ఊరి నడిబొడ్డున పెట్టవలసిన డాక్టర్ బాబా అంబేద్కర్ సాబ్ విగ్రహాలను ఊరి చివర ఎక్కడో పెట్టిన పరిస్థితి అయితే రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో మాత్రమే కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలోనే అతి జ్ఞానవంతుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను రాజ్యాంగం సృష్టించి రాజ్యాంగ రాతగా రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను ఊరు చివర పెట్టడం ఎంత మాత్రం సమంజసమని అధికారులు సైతం పర్మిషన్ కోసం గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, నియోజకవర్గాలలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఊరి నడుబొడ్డున ఉండవలసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మలను ఊరి చివర ఎక్కడో పెట్టి దళితులను కించపరిచే విధంగా, దళిత బిడ్డ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా అధికారులు చేస్తున్న తీరును అయ్యా ఇప్పటికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను అటు కర్నూలు, అటు అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు సంబంధించిన పలు జిల్లాలలో పూర్తి స్థాయిలో డాక్టర్ బాబా అంబేద్కర్ సారి బొమ్మలను ఊరు నడుబొడ్డున కాకుండా ఊరు చివర పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు తేలుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మలను పర్మిషన్ ఇచ్చి ఊరి నడుబొడ్డున ఊరు చివరన ఉన్నటువంటి బొమ్మలను, ఊరి చివరన ఉన్నటువంటి విగ్రహాలను ఊరి నడుబొడ్డున పెట్టే విధంగా ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే అన్నమయ్య జిల్లా పరిస్థితి, అన్నమయ్య జిల్లా రాయచూటి ఊరు చివర ఏటిగడ్డన ఉన్నటువంటి బ్రిడ్జి పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పెట్టని ఎంత మాత్రము న్యాయం అనిపిస్తుందని అధికారులు నేను అడుగుతున్న పరిస్థితి ఉంది. ఊరు చివర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాయచూటి నడిబొడ్డున పెట్టే విధంగా ముందుకు అధికారులు తీసుకుపోవాలని, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కలెక్టర్ గారిని కూడా త్వరలో రిఫరెన్స్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా మాదిగ సోదరులు కావచ్చు, ఎంఆర్పీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు బడుగు బడిగిన వర్గాల అందరూ కలుసుకొని నడిబొడ్డులో ఉండాల్సిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఊరు చివర ఎలా పెట్టారని చెప్పేసి గత రోజుల్లో కూడా ఎంఆర్ఓ గారికి ఒక రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కోర్టు ఆవరణలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని చెప్పేసి ఎస్టీ, ఎస్సీ, బీసీలు కూడా పోరాడిన పరిస్థితి అయితే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచూటిలో కనిపిస్తుంది. అయినా కూడా అధికారంలో చలనం లేని పరిస్థితి అయితే ఉంది. రాజ్యాంగ నిర్మాతనే ఊరు బయట తీసుకెళ్లి వేయడం, విగ్రహాలను చిన్న విధంగా పెట్టి చూడడం చాలా దారుణమైన పరిస్థితి అయితే మన అన్నమయ్య జిల్లాలో. అదే విధంగానే రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకు, మాదిగ సోదరులకు, దళిత బిడ్డలైనటువంటి నా జాతి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కమిటీ సభ్యులకు, అలాగే రాష్ట్ర కమిటీకి ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఊరు ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామాల్లో సైతం కావచ్చు, ఎక్కడైనా సరే ఉన్నటువంటి సంబంధిత అధికారులను కలిసి ఊరి నడుబొడ్డుననే విగ్రహాలు ఆవిష్కరించే విధంగా మీరు పోరాటం చేయాలని, అధికారులు సైతం మీరు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించేలా పూర్తి స్థాయిలో నా జాతి దళిత బిడ్డలకు సహకరించి యావత్ ప్రపంచంలో జ్ఞానవంతుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు నడుబొడ్డును ఉంచే విధంగా ప్రయత్నాలు చేయాలని
ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏపీ ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున నుంచి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీకందరికీ సూచనలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లి దళిత జాతుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఊరు చివరన చూడకుండా ఊరి నడుబొట్టున చూడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనే ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.